ఓం శాంతి 10-2-2026 మధురమైన పిల్లలు, ఖుదా అనగా భగవంతుడు మీ స్నేహితుడు, రావణుడు మీ శత్రువు. అందుకే మీరు ఖుదాను ప్రేమిస్తారు, రావణుణ్ణి కాలుస్తారు. ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి? జవాబు: ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ స్వయం కూడా పవిత్రంగా అవుతారో మరియు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేస్తారో వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు ఒకే ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలు, ఏ దేహధారిని స్మృతి చేయకుండా నన్ను స్మృతి చెయ్యండి. పాట: చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి యొక్క అర్థాన్నైతే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఆత్మ అయితే చూడటానికి కనిపించదు. ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలుంటాయి. ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి లేదు. ముఖ్యమైనది ఆత్మ. శరీరం అనేది నాది. ఆత్మను ఎవరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది. ఆత్మను చూడలేము, శరీరాన్ని చూడగలము. అదేవిధంగా ఆత్మల తండ్రి ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో వారు కూడా చూడటానికి కనిపించరు. వారిని అర్థం చేసుకోవడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మలమైన మనమంతా సోదరులము. శరీరంలోకి వచ్చినప్పుడు వీరు పరస్పరం సోదరులు, వీరు సోదరీ సోదరులు అని అంటారు. ఆత్మలైతే పరస్పరంలో అందరూ సోదరులే. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. దైహిక సోదరీ సోదరులు ఒకరినొకరు చూడగలరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే, వారిని చూడలేము. ఇప్పుడు పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. సత్యుగం కొత్త ప్రపంచంగా ఉండేది. ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచం. ఇప్పుడిది పరివర్తన అవ్వనున్నది. పాత ప్రపంచమైతే సమాప్తమవ్వాలి కదా. పాత ఇల్లు సమాప్తమైతే కొత్తిల్లు తయారవుతుంది కదా. అదేవిధంగా ఈ పాత ప్రపంచం కూడా సమాప్తమవ్వనున్నది. సత్యుగం తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాలు, మళ్లీ సత్యుగం తప్పకుండా వస్తుంది. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవ్వనున్నాయి. సత్యుగంలో దేవీదేవతల రాజ్యం ఉంటుంది. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉంటారు. వారిని లక్ష్మీనారాయణల వంశావళి, సీతారాముల వంశావళి అని అంటారు. ఇది సహజమే కదా. ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి. అప్పుడు అప్పటి వరకు పవిత్రంగా ఉన్న దేవతలు అపవిత్రం అవుతారు. దానిని రావణ రాజ్యమని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు. కాని కాలనే కాలడు. మళ్లీ మళ్లీ కాలుస్తూనే ఉంటారు. రావణుడు అందరికీ పెద్ద శత్రువు. అందుకే అతణ్ణి కాల్చే ఆచారం ఏర్పడింది. భారత్కు నంబర్ 1 శత్రువెవరు? నంబర్ 1 మిత్రుడు, సదా సుఖాన్ని ఇచ్చేవారు ఖుదా. ఖుదాను స్నేహితుడని అంటారు కదా. దీని గురించి ఒక కథ కూడా ఉంది. కావున ఖుదా స్నేహితుడు, రావణుడు శత్రువు.
స్నేహితుడైన ఖుదాను ఎప్పుడు కాల్చరు. రావణుడు శత్రువు. అందుకే 10 తలల రావణుణ్ణి తయారుచేసి అతన్ని ప్రతి సంవత్సరము కాలుస్తారు. మాకు రామరాజ్యం కావాలని గాంధీజీ కూడా అనేవారు. రామరాజ్యంలో సుఖముంటుంది, రావణరాజ్యంలో దుఃఖముంటుంది. ఇప్పుడిది ఎవరు కూర్చుని అర్థం చేయిస్తున్నారు? పతిత పావనుడైన తండ్రి. శివ్ బాబా, బ్రహ్మ ఏమో దాదా. బాబా సదా బాప్ దాదా అని సంతకం చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా అందరికీ చెందినవారు. వారిని యాడమ్ అని కూడా అనడం జరుగుతుంది. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. మనుష్య సృష్టికి వారు ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. మళ్లీ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. దేవతలు మళ్లీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. వీరు మనుష్య సృష్టికి పెద్దవారు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు? బాబా బాబా అని అంటూ ఉంటారు. వీరు సాకార బాబా, శివ్ బాబా నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడిది మీ పాత చర్మము. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడు రావణుడి ఆసురీ ప్రపంచం సమాప్తమైపోతుంది. అందుకోసమే ఈ మహాభారత యుద్ధం ఉన్నది. ఆ తర్వాత సత్యుగంలో శత్రువైన ఈ రావణుణ్ణి ఎవరూ కాల్చనే కాల్చరు. రావణుడు ఉండనే ఉండడు. రావణుడే దుఃఖపు ప్రపంచాన్ని తయారుచేశాడు. ఎవరి వద్దనైతే ధనం ఎంతో ఉందో, పెద్ద పెద్ద మహళ్లున్నాయో, వారు స్వర్గంలో ఉన్నారని కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. కొందరి వద్ద కోట్లున్నా కాని అదంతా మట్టిలో కలిసిపోనున్నది. కొత్త ప్రపంచంలో మళ్లీ కొత్త గనులు వెలువడతాయి. వాటి ద్వారా కొత్త ప్రపంచం యొక్క మహళ్లు మొదలైనవన్నీ తయారు చేయబడతాయి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. మనుషులు భక్తి చేసేది సద్గతి కోసమే. అలాగే మమ్మల్ని పావనంగా చేయండి, మేం వికారులుగా అయిపోయాము అని అంటారు. వికారులను పతితులని అంటారు. సత్యుగంలో ఉన్నది నిర్వికారులు. వారు సంపూర్ణ నిర్వికారులు. అక్కడ పిల్లలు యోగబలంతో జన్మిస్తారు. వికారాలు అక్కడ ఉండనే ఉండవు. దేహాభిమానము ఉండదు. కామం, క్రోధం, లోభం, పంచవికారాలు ఉండవు. అందుకే అక్కడెప్పుడూ రావణుణ్ణి కాల్చనే కాల్చరు. ఇక్కడైతే రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు పవిత్రంగా అవ్వండి. ఈ పతిత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రంగా ఉంటారో వారే తండ్రి మతంపై నడుస్తూ విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. ఇది సమాప్తం అవ్వనున్నది. సత్యుగి రామరాజ్యం స్థాపనవ్వనున్నది. సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులుంటారు. రాజధానిగా ఢిల్లీయే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. ఢిల్లీ సత్యుగంలో పరిస్థాన్గా ఉండేది. ఢిల్లీయే సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధాని, రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధానిగా ఉంటుంది. కాని రామరాజ్యంలోనైతే వజ్ర వైడూర్యాల మహళ్లుండేవి. అపారమైన సుఖం ఉండేది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు విశ్వరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నేను మీకు మళ్లీ ఇస్తాను.
మీరు నా మతంపై నడవండి. శ్రేష్టంగా అవ్వాలంటే కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇంకే దేహధారిని స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా మెడలోని మాలగా అయి ఆ తర్వాత విష్ణుమాలగా అవుతారు. మాలలో పైన నేనున్నాను. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతులిరువురూ ఉన్నారు. వారే సత్యుగంలో మహారాజా మహారాణులుగా అవుతారు. ఆ తర్వాత నంబర్ వారుగా సింహాసనంపై కూర్చునే వారి మాలంతా ఉంది. నేను ఈ భారత్ను ఈ బ్రహ్మ సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఎవరైతే కృషి చేస్తారో వారిదే స్మృతి చిహ్నం తయారవుతుంది. అది రుద్రమాల, మరొకటి విష్ణుమాల. రుద్రమాల ఆత్మలది మరియు విష్ణుమాల మనుషుల్ది. ఆత్మలు నివసించే స్థానం ఆ నిరాకార పరంధామం. దానిని బ్రహ్మాండమని కూడా అంటారు. ఆత్మేమీ అండాకారంలో ఉండదు. ఆత్మ అయితే ఒక బిందువు వలె ఉంటుంది. ఆత్మలమైన మనమందరము అక్కడ స్వీట్ హోంలో నివసించేవారము. తండ్రితో పాటు ఆత్మలమైన మనం ఉంటాము. అది ముక్తిధామము. ముక్తిధామానికి వెళ్లాలని మనుషులందరూ కోరుకుంటారు, కాని ఒక్కరు కూడా తిరిగి వెళ్లలేరు. అందరూ పాత్రను అభినయించడానికి రావాల్సిందే. అప్పటి వరకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు. మీరు తయారైపోతే ఇక మిగిలిన ఆత్మలెవరైతే ఉన్నారో వారంతా వచ్చేస్తారు. ఇక తర్వాత అంతా సమాప్తమైపోతుంది. మీరు వెళ్లి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఆ తర్వాత నంబర్ వారుగా చక్రం తిరుగుతుంది. చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది అని పాటలో విన్నారు కదా. ఏ భారతవాసులైతే ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారో వారు మళ్లీ స్వర్గవాసులుగా అవుతారని మీకు తెలుసు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. చాలా కొద్దిగా అర్థం చేయించాలి. అల్ఫ్ అంటే బాబా, బే అంటే రాజ్యాధికారం. అల్ఫ్కు అనగా మొదటి వారికి రాజ్యాధికారం లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నేను అదే రాజ్యాన్ని మళ్లీ స్థాపన చేస్తాను. మీరు 84 జన్మలు అనుభవించి ఇప్పుడు పతితంగా అయిపోయారు. పతితంగా తయారు చేసింది రావణుడు. మళ్లీ పావనంగా ఎవరు తయారు చేస్తారు? భగవంతుడు. వారిని పతిత పావనుడు అనంటారు. మీరు పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా ఏ విధంగా అవుతారు? ఆ చరిత్ర భౌగోళికమంతా రిపీట్ అవుతుంది. ఈ వినాశనం ఉన్నది దీనికోసమే. బ్రహ్మ ఆయువు శాస్త్రాలలో 100 సంవత్సరాలని ఉందని అంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మ ఎవరిలోనైతే తండ్రి కూర్చుని వారసత్వాన్ని ఇస్తారో వీరు కూడా శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మలకు ఆత్మల తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషులు మనుషులను పావనంగా చేయలేరు. దేవతలెప్పుడూ వికారాల ద్వారా జన్మించరు. పునర్జన్మలనైతే అందరూ తీసుకుంటూ ఉంటారు కదా. భాగ్యం మేల్కొనే విధంగా తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చేదే మనుష్య మాతృల భాగ్యాన్ని మేల్కొల్పేందుకు. అందరూ పతితంగా దుఃఖితులుగా ఉన్నారు కదా. ఆర్తనాదాలు చేస్తూ వినాశనమైపోతారు. అందుకే తండ్రి అంటారు, ఆర్తనాదాలు చేసే కంటే ముందే అనంతమైన తండ్రినైన నా నుండి వారసత్వం తీసుకోండి. ఈ ప్రపంచంలో మీరేదైతే చూస్తున్నారో ఇదంతా సమాప్తం అవ్వనున్నది. ఫాల్ ఆఫ్ భారత్, రైజ్ ఆఫ్ భారత్. భారత్ యొక్క పతనము, భారత్ యొక్క ఉన్నతి. ఆటంతా దీనికి సంబంధించిందే. రైజ్ ఆఫ్ వరల్డ్, ప్రపంచం యొక్క ఉన్నతి జరగనున్నది.
స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారు, ఇది తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. రైజ్ ఆఫ్ భారత్ అంటే దేవతల రాజ్యము, ఫాల్ ఆఫ్ భారత్ అంటే రావణ రాజ్యము. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతూ ఉంది. కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి నుండి చదువుకుంటున్నారు. ఇది ఎంత సహజము. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఏ ఏ ధర్మాలు ఎప్పుడొస్తాయి? ద్వాపరం తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి. వారు మొదట సుఖాన్ని అనుభవిస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ మొత్తం చక్రం అంతటినీ బుద్ధిలో కూర్చోబెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. కేవలం భగవంతుణ్ణి మరియు రాజ్యాధికారాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాశనమైతే జరిగేదే ఉంది. ఎంతగా గొడవలు జరుగుతాయంటే ఇక విదేశాల నుండి తిరిగి రాలేకపోతారు కూడా. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారత భూమి అన్నింటికంటే ఉత్తమమైనది. చాలా తీవ్రమైన యుద్ధం మొదలవుతుంది. అప్పుడిక ఎక్కడివారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలిచ్చినా సరే అతి కష్టం మీద రాగలుగుతారు. భారత భూమి అన్నింటికంటే ఉత్తమమైనది. ఇక్కడకు తండ్రి వచ్చి అవతరిస్తారు. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకోవడం జరుగుతుంది. కేవలం శ్రీకృష్ణుని పేరు వేసినందుకు మహిమంతా సమాప్తమైపోయింది. మనుష్య మాతృలందరి ముక్తిదాత ఇక్కడికే వచ్చి అవతరిస్తారు. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. గాడ్ ఫాదరే వచ్చి విముక్తులుగా చేస్తారు. మరి అటువంటి తండ్రినే నమస్కరించాలి. వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి ఇక్కడ భారత్లోకి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. కావున ఇది అన్నింటికంటే గొప్ప తీర్థస్థానమైనట్లు. అందరినీ దుర్గతి నుండి విడిపించి సద్గతినిస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. మన బాబా మనకు ఈ శరీరం ద్వారా ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని, ఆత్మలమైన మనము ఈ శరీరం ద్వారా వింటున్నామని ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మాభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు వదులుతూ ఉంటుంది మరియు పవిత్రంగా అయ్యి మీరు తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పవిత్రంగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉన్నత పదవిని పొందుతారు. అందుకే క్షణంలో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతం అనుసారంగా పవిత్రంగా అయ్యి ప్రతి అడుగు తండ్రి మతంపై నడుస్తూ విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి. తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. రెండవ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువును సదా చదువుతూ ఉండాలి. అందరినీ తమ సమానంగా తయారు చేసే సేవను చేస్తూ ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవాలి. వరదానము. కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. ఎవరైతే సర్వుల పట్ల కళ్యాణ వృత్తిని మరియు శుభచింతక భావాన్ని ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే కింద పడేసేందుకు ప్రయత్నించినా కాని, మనసును విచలితం చేసినా కాని, విఘ్నరూపంగా అయినా కాని మీకు వారి పట్ల
సదా శుభచింతక వృత్తితో కూడిన స్థిరమైన భావం ఉండాలి. విషయం కారణంగా భావం మారకూడదు. ప్రతి పరిస్థితిలోనూ వృత్తి మరియు భావం యథార్థంగా ఉండాలి. అప్పుడు మీపై దాని ప్రభావం పడదు. అప్పుడిక ఎటువంటి వ్యర్థమైన విషయాలు మీకు కనే కనిపించవు. సమయము పొదుపవుతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. స్లోగన్: సంతుష్టత జీవితం యొక్క అలంకరణ. అందుకే సంతుష్టమణులుగా అయి సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏకమతం అనగా ఏకత యొక్క వాతావరణాన్ని తయారు చేయడానికి ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నత్వాన్ని ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడండి. లోపాలనైతే అసలు చూడనే చూడకూడదు. ఏ విధంగా చంద్రునికి లేక సూర్యునికి గ్రహణం పడితే చూడకూడదు అని అంటారు కదా, చూస్తే గ్రహచారం పట్టుకుంటుంది అని అంటారు. అదేవిధంగా ఇతరుల్లోని లోపాలు కూడా గ్రహణం వంటివే. వాటినెప్పుడూ చూడకండి. ఓం శాంతి.